డిసెంబర్ మొక్కలు ఎప్పుడు కూడా అండి గుబురుగా పెరిగినాయి అనుకోండి, చూసేందుకు అందంగా ఉంటది. మనకి పూత కూడా ఎక్కువ వస్తది. అందుకని చెప్పేసి మేము ఈ డిసెంబర్ మొక్కలు మామూలుగా అయితే 2 మొక్కలు పెట్టి అలాగా నేను ఇది వరకు డెవలప్ చేశాను. అలా కాకుండా ఏ వెరైటీకి ఆ వెరైటీయే ఒక్కొక్క దాంట్లో ఉండేలాగా ప్లాన్ చేసుకున్నాను. అయినా కానీ 1, 2 మొక్కలు విడదీయడానికి కుదరకండి. కుండీలు మరీ ఎక్కువైపోతున్నాయి అని చెప్పేసి 2 కలర్స్ ఒక దాంట్లోనే పెట్టేశాను. ఇలాగ మనం ఇప్పటి నుంచి కొంచెం డిసెంబర్ మొక్కలు గుబురుగా పెరిగేలాగా డెవలప్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ పూలు వస్తాయి. నేను 20 లీటర్ల పెయింట్ బకెట్లలో వేయకముందండి ఇలా 12 అంగుళాల కుండీలో వేసానండి. వేస్తే నాకు కొంచెం అవి పూత తక్కువ అనిపించిందండి. ఇంకా కొంచెం పెద్ద కుండీ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ సీజన్ వరకు అలాగే ఉంచిన తర్వాత మొత్తం ప్రూన్ చేసేసానండి. ఇదిగో చూసారుగా ఎంత గుబురుగా వచ్చినాయో. ఇప్పుడు ఇంత గుబురుగా వచ్చినవి కొంచెం పెద్ద పాట్లో వేస్తే మరింత నిండుగా పెరుగుతాయి కదా అని చెప్పేసి ఈవేళ ఈ డిసెంబర్ మొక్కలు ఇవన్నీ కూడా రీపాట్ చేయడం అనేది పెట్టుకున్నామండి. మరి వీటి కోసం నేను పెయింట్ బకెట్స్లో ఆల్రెడీ కంపోస్ట్ అది వేసేసి ఉంచానండి. ఈలోపు ఈ బకెట్స్లో టెంకీస్ అని అవి ఇవి వేశాను. ఇంకా మొక్కలన్నీ తీసేస్తున్నానండి. తీసేసి ఇప్పుడు డిసెంబర్ మొక్కలు వేసేద్దాము అని కొన్ని వాటిల్లో కంపోస్ట్ ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి సగం సగం కింద తీసండి. అడుగున కొంచెం డ్రైన్ హోల్స్కి వాటికి ఈ చెప్పలో లేకపోతే పెంకు మొక్కలో ఏవో పెట్టేసండి. కొన్ని ప్రూన్ చేసేసిన కొమ్మలు కూడా వేసేసాను. ఆల్రెడీ కంపోస్టు రెడీ చేసుకున్నా ఉన్నాను కదండి, దాంట్లో ఎర్త్వార్మ్స్ చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. ఇలాగా తయారైపోయిన సేంద్రియ మట్టి అంటే ఇవన్నీ చక్కగా డికంపోజ్ అయిపోయినాయి కదండి. అసలు ఎక్కడ మీకు కిచెన్ వేస్ట్ ఇటువంటి ఏమీ కనపడట్లా, మొత్తం అంతా నల్లగా మాగిపోయిందండి ఎరువు. మనం అలాగే ముందు ఏదైనా ఆకుకూరలో చిన్న చిన్న మొక్కలు పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ తర్వాత మనం రీపాట్ చేసుకున్నప్పుడు ఆ మట్టి అది ఉపయోగించుకుంటే చక్కగా మనకి ఎటువంటి మొక్క వేసినా కానీ హెల్తీగా పెరుగుతుందండి. అలాగే కుండీల్లో మనం ఎప్పుడు కూడా డ్రైన్ హోల్స్ అనేది కంపల్సరీ చూసుకోవాలి. అలాగే మనం మొత్తం అంతా మట్టితోటి నింపేయకుండా అండి గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మలు, ఎండాకులు ఇటువంటివన్నీ కూడా వెయ్యాలి. అంటే ముందు అడుగున కొంచెం మట్టి వేసాక అప్పుడు మనం ఎండాకులు ఇటువంటివన్నీ వెయ్యాలండి. నేను ఎప్పుడు కూడా బకెట్లతోటి ఎండాకులు రెడీగా పెట్టుకుంటాను. గార్డెన్లో ప్రూన్ చేసిన కొమ్మలు అవి కూడా నేను పక్కన వదిలేస్తానండి, అవి ఎండిపోతాయి కదా అప్పుడు వాడేస్తాను. 1-2 పచ్చి కొమ్మలు కూడా నేను ఇలా కుండీల్లో అడుగున వేసేస్తూ ఉంటానండి. ఎందుకంటే మనం తక్కువ మొత్తంలో పచ్చివి వేసినా కానీ అవి డికంపోజ్ అవుతున్నప్పుడు ఎక్కువ వేడి పుట్టదండి. అందుకని కొద్ది మొత్తంలో మనం ఎండాకులు అటువంటివి వేసుకోవచ్చు. ఈ డిసెంబర్ విత్తనాల ద్వారా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చండి. అంట్లు వేరు మొక్కలు వచ్చేస్తాయి. అవి కాకుండా మనం కొమ్మలు నాటుకుని కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి 12 అంగుళాల కుండీ నుంచి ఇంకా డైరెక్ట్గా తీసేసి ఇంకా అలాగా అడుగునంతా కంపోస్ట్ మట్టి అవి వేసాం కదండి, ఇంకా అదే మట్టితోటి ఉంచేసాము. కొన్ని కుండీల్లో 2 మొక్కలు ఉన్నాయండి. దీంట్లో తెలుపు అలాగే నీలం మీద తెలుపు చార 2 రకాలు ఉన్నాయి. అవి 2 కూడా సెపరేట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి కొమ్మ విరిగిపోయింది, అది నాటేస్తున్నాను. ఇది కూడా ఈజీగా మనకి కొత్త మొక్క కింద ప్రాపగేట్ అయిపోతుంది. మనం వర్షాకాలంలో చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, డిసెంబర్ ఈజీగా మన గార్డెన్లో పెంచుకోవచ్చు. ఇక్కడ 2 సెపరేట్ చేసేసానండి. చేసేసి అంటే ఇక్కడ చెప్పాను కదా మీకు 2 కలర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయని, అవన్నీ కూడా సెపరేట్గా 20 లీటర్ల పెయింట్ డబ్బాల్లో పెడుతున్నానండి. అలాగే మనకి సన్లైట్ కూడా చాలా అవసరం అండి. ఈ డిసెంబర్ మొక్కలు విరబూయడానికి సన్లైట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాటరింగు కొంచెం అటు ఇటు అయినా ఏం పర్లేదండి. మనం ఒక వారం 10 రోజుల పాటు ఊరెళ్ళినా కానీ ఆ మొక్కలు కొంచెం వాడినట్టయినా మళ్ళీ వెంటనే చిగురించేస్తాయండి. కాబట్టి మెయింటెనెన్స్ మనకి ఈజీనే, కాకపోతే సన్లైట్ అందించాలి. అలాగే కొంచెం మట్టి కూడా కంపోస్ట్ అది ఉండాలి, పెద్ద కుండీ ఉండాలండి, అప్పుడే ఎక్కువ పూలు పోస్తాయి. ఇక్కడ పర్పుల్ అండ్ పింక్ అండి, అంటే డిసెంబర్ కలర్ అంటాం కదా అవి అనమాట. ఈ 2 మొక్కలు లాస్ట్ ఇయర్ పెద్దగా పుయ్యలేదండి, చిన్న చిన్న మొక్కలు. అంటే అంతకు ముందు ఉండేవి పోయినాయి, మళ్ళీ తీసుకొచ్చామండి. ఎందుకంటే ఇటువంటివి బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి మనం కొంచెం అశ్రద్ధ చేసాము అంటే మన గార్డెన్ నుంచి మిస్ అయిపోతాయండి. ఇలాగా కొంచెం బండగా ఉండే మొక్కలే నాకు అలాగే మిస్ అయిపోవడం జరిగిందనమాట. అటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదే సెన్సిటివ్గా ఉండే మొక్కలు అనుకోండి, వాటిని జాగ్రత్తగా ఒక కన్నేసి గమనించుకుంటూ ఉంటాం. బండ మొక్కలు ఇవి ఎలాగైనా బతుకుతాయిలే అనుకుని అటు ఇటు చేసామో అవి మిస్ అయిపోతాయండి. అలాగా నాకు ఈ డార్క్ మజంతా కలరు మిస్ అయ్యిందండి. తమిళనాడు నుంచి తీసుకొచ్చానమాట.
మా అక్కకి ఇచ్చాను. మా అక్క దగ్గర నుంచి మళ్ళీ చిన్న మొక్క తీసుకొచ్చండి. దాన్ని జాగ్రత్తగా పెంచాను. ఇప్పుడు వేరు వ్యవస్థ అది ఎంత పెరిగిపోయిందో చూసారా. అందుకని మనం ఈ ఎక్కువ ఉన్న వేర్లు కూడా కట్ చేసేస్తాయండి. కొత్తగా వేర్లు వచ్చి గుబురుగా పెరుగుతుందండి. చూసారు కదా, ఇలాగ చాలా సులువుగా మనం తక్కువ శ్రమతోటే అందమైన డిసెంబర్ మొక్కలు మన గార్డెన్లో పెంచుకోవచ్చండి. ఒక్కసారి కలెక్ట్ చేసుకున్నామంటే సంవత్సరాలు మన గార్డెన్లో ఉంటాయి. ఇక్కడ మేము సేంద్రియంగా తయారు చేసుకున్న కంపోస్ట్ వేయడంతో అండి నెక్స్ట్ ఇయర్ బాగా ఎక్కువ పూలు వస్తాయని అనుకుంటున్నాను. చూద్దామండి. ఎందుకంటే ఈసారి పెద్ద పెద్ద బకెట్స్లోకి మార్చాను. అలాగే కంపోస్ట్ మట్టి ఇచ్చాను. అలాగే ఏ మొక్కకు ఆ మొక్కే సెపరేట్గా ఉండేలాగా తక్కువ మొక్కలు కూడా నాటానండి. మొత్తానికి అన్ని మొక్కలు రీపార్ట్ చేసేసాం. ఇలాగా సులువుగా పెంచుకోగలిగే మొక్కలు మన గార్డెన్లో ఉండడంతో మనకు కూడా మెయింటెనెన్స్ ఈజీ అండి. ఇప్పుడు కొన్ని మొక్కలు ఉంటాయి, మాట్లాడితే చాలు మిల్లీ బగ్స్ ఇంకొకటో మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఈ డిసెంబర్ మొక్కలు. అలా కాదు, జస్ట్ వీటికి ఏదో సంవత్సరానికి ఒకసారి ఒక గుప్పెడు కంపోస్ట్ ఇస్తే చాలండి, చక్కగా విరబోస్తాయి. అలాగే మనం చిగుళ్ళు తుంచేస్తూ ఉన్నాం అనుకోండి, బ్రాంచెస్ బాగా వస్తాయండి. ఎక్కువ బ్రాంచెస్ వచ్చి పూలు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క కొమ్మకి 3-4 చిగుళ్ళు వచ్చేస్తాయండి. ఇలాగా చిన్న చిన్న టిప్స్ తోటి మనం మన పాతకాలం నాటి మొక్కలు మన గార్డెన్లో పెంచుకున్నాం అనుకోండి, ఇది ఎప్పటికీ కూడా ఎవర్ గ్రీన్ లాగే అనిపిస్తుందండి. డిసెంబర్ మొక్క ఆ రంగులు బాగుంటాయి, ఆ పూలు బాగుంటాయి. మనం పూజకి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, చక్కగాను అలంకారానికి ఉపయోగించుకోవచ్చు. చాలా సులువుగా పెంచుకోవచ్చు. ముఖ్యంగా చీడపీడలు ఉండవండి. సీజనల్గా పూసినాయి కానీ మిగిలిన మొక్కలన్నిటిని డామినేట్ చేసేస్తాయి డిసెంబర్ మొక్కలు. మరి మీ గార్డెన్లో ఎన్ని రంగులు ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మా గార్డెన్లో 6 రకాల డిసెంబరాలు ఉన్నాయండి. తెలుపు, నీలం మీద తెలుపు చార, అలాగే బేబీ పింక్, మజంతా కలరు, రెడ్. ఇవన్నీ కూడా విరబోసినప్పుడు మీకు నెక్స్ట్ సీజన్లో వీడియోస్లో చూపిస్తానండి.